దిస్ ఈస్ బాలు ఫ్రమ్ శ్రీకాకుళం. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం సార్. ఈ 8 క్వశ్చన్స్ కూడా గత 2016లో డిఫరెంట్ స్లాట్స్లో అడిగిన క్వశ్చన్స్. చాలా కేర్ఫుల్గా ఉండండి. అసలు ట్రిగ్నోమెట్రీలో మనకు కొన్ని బేసిక్స్ ఉంటే చాలా సింపుల్గా చేయొచ్చు సార్. ట్రిగ్నోమెట్రీలో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. చాలా బేసిక్, చాలా బేసిక్ అంటే బేసిక్. జాగ్రత్తగా గమనించండి అందరూ ఒకసారి. సింపుల్గా ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ sin 60 వాల్యూ అడిగాడు డైరెక్ట్గా. మనకి ఖచ్చితంగా ఈ ట్రిగ్నోమెట్రీ టేబుల్ అనేది తెలియాలి. sin 0 0 మీకు తెలిసిందే, sin 30 1/2, sin 45 1/√2, sin 60 √3/2, sin 90 1. ఓకే, ఇవి ఖచ్చితంగా తెలియాలి. రైట్, ఇప్పుడు దాని ప్రకారం sin 60 వాల్యూ ఎంత అవుతుంది? sin 60 వాల్యూ ఆన్సర్ యాజ్ పర్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్. sin 60 వాల్యూ ఇస్ √3/2. డైరెక్ట్ వాల్యూస్, డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ఖచ్చితంగా సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ ఖచ్చితంగా రావాలి. ఎందుకనంటే గుర్తుపెట్టుకోండి, సైన్ 0 degrees, సైన్ 45 degrees, సారీ సైన్ 30 degrees, సైన్ 45 degrees, సైన్ 60 degrees, 90 degrees. ఇప్పుడు సైన్ వాల్యూస్ తీసుకుంటే సైన్ 0 ఎంత అవుతుంది సార్? 0. కాస్ 0 సారీ సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఇప్పుడు దాని ప్రకారం వాడు సైన్ 60 అడిగాడు, √3/2. అలాగే కాస్ వాల్యూ చూడండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్ సార్ ఇవి. ఈ బేసిక్స్ మనకు ఖచ్చితంగా తెలియాలి. cos 0 1, cos 30 √3/2. ఓకే, అలాగే నెక్స్ట్ cos 45 1/√2. ఖచ్చితంగా ఈ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్. అలాగే cos 60 1/2, cos 90 0, cos 90 ఆన్సర్ 0. దాని ప్రకారం sin 60 వాల్యూ ఎంత? √3/2. జనరల్గా tan 45 కావాలంటే tan θ ఫార్ములా అంటే తెలుసు అందరికి, sin 45 cos 45. అంటే sin 45 cos 45. sin 45 ఎంత? 1/2. cos 45 ఎంత? 1/2. 1/2 1/2 రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది సార్ మనకి? 1. డైరెక్ట్గా ఇచ్చాడు బేసిక్స్ మీద క్వశ్చన్స్. ఓకే, ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇవి ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఖచ్చితంగా రెండు ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, బేసిక్ రూల్ a + b = 90, cos b = 1/3 sin a. ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ వన్ రూల్, ఇఫ్ a + b = 90, ఓకే, sin a = cos b, sin a = cos b. డైరెక్ట్ sin a ఈక్వల్ ఏమవుతుంది సార్? cos b. ఎప్పుడు a + b 90 అయితే, a + b ఏమైతే సార్? 90 అయితే. ఒకవేళ a + b 90 అయితే sin a విలువ ఎంతో cos b అంతే. ఇప్పుడు వాడు cos b ఇచ్చాడు, cos b ఎంత? 1/3. మరి cos b 1/3 అయినప్పుడు sin a ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. అంటే రెండు ఈక్వల్. అంటే ఇప్పుడు ఇక్కడ దీని ఆన్సర్ ఎంత సార్? 1/3. 1/3. a + b 90 అయితే sin a = cos b. ఎలా చెప్పాం సార్? a + b = 90 అయితే sin a = cos b ఎలా అవుతుందంటే, జనరల్లీ యూ ప్లీజ్ అబ్జర్వ్, sin 30 = cos 60. ఓకే, sin a = cos b. అంటే ఇక్కడ a ఎంత అవుతుంది సార్? a ఎంత? 30, b ఎంత? 60. రెండు కలిపి ఎంత ఇచ్చింది? 90. sin a = cos b if a + b is 90. if a + b is 90 అంటే 30 60 మొత్తం ఎంత అయింది సార్? 90. sin a = cos b అయింది. ఓకే, జనరల్గా sin 30 వాల్యూ ఎంత సార్? sin 30 వాల్యూ 1/2. ఓకే, cos 60 వాల్యూ కూడా ఎంత? 1/2. ఈక్వలా కాదా? ఎప్పుడు a + b ఎంత అవ్వాలి? 90 అవ్వాలి. a + b ఏమవ్వాలి సార్? 90. అంటే 30 + 60 90 అయితే సరిపోయిందా లేదా? రూల్, బేసిక్ రూల్. కనుక sin a = cos b అయితే ఆల్రెడీ sin a మనకి cos b వాల్యూ 1/3 అన్నాడంటే ఖచ్చితంగా sin a వాల్యూ కూడా ఎంత అవుతుంది? 1/3 అవుతుంది. రైట్,
నెక్స్ట్ క్వశ్చన్ tan 0 degrees, tan 1 degrees, tan 2 degrees, tan 3 degrees, tan 4 degrees, so on up to tan 89 degrees అని అన్నాడు. ఓకే, ఇవన్నీ పెట్టండి సార్. ఇదంతా కూడా టాంజెన్షియల్ ప్రొడక్ట్, అన్ని ట్యాన్ రిలేటెడ్ ఉన్నాయి, ప్రొడక్ట్ లబ్ధ రూపంలో ఉన్నాయి. tan 0 నుంచి tan 89 వరకు ఇవన్నీ పక్కన పెట్టేస్తే tan 0 tan theta అంటే ఏంటి? sin theta by cos theta. tan theta అంటే ఏంటి సార్? tan theta ఈక్వల్ టు sin theta by cos theta. దట్ మీన్స్ tan 0 అంటే ఏంటి? tan 0 అంటే ఏంటి? sin 0 by cos 0. sin 0 ఎంత? 0. cos 0 ఎంత? 1. sin 0 ఎంత? 0. cos 0 ఎంత సార్? 1. 0 by 1 ఎంత? 0. అంటే 0 ఇంటూ ఎనీథింగ్, 0 ఇంటూ ఎనీథింగ్. ఆన్సర్ ఏం రావాలి సార్? 0. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ క్వశ్చన్. ఇలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు సార్. tan 0 ఎంత? 0నే కదా. tan 0 అంటే ఏంటి? sin 0 by cos 0. sin 0 అంటే 0, cos 0 అంటే 1. 0 by 1 అంటే ఎంత? 0. 0 into anything, you will get 0. Right. Next one. Root over 1 minus sin square theta by 1 minus cos square theta అన్నాడు. Root over 1 minus sin square theta by 1 minus cos square theta. ఇప్పుడు చూడండి ఒకసారి, జనరల్గా మనకు తెలిసింది అందరికీ బేసిక్, sin square theta plus cos square theta is equal to 1. ట్రిగ్నోమెట్రిక్ లో బేసిక్ ఐడెంటిటీస్ ఇవి. sin square theta plus cos square theta is equal to 1. అలాగే secant square theta minus tan square theta is equal to 1. ఓకే, నెక్స్ట్ cosecant square theta minus cot square theta is equal to 1 అన్నాడు. ఇప్పుడు ఇవి బేసిక్ ఐడెంటిటీస్, ఇవి మనకు ట్రిగ్నోమెట్రీలో తెలిసిందే. ఇవి బేసిక్ ఐడెంటిటీస్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. sin square theta plus cos square theta is equal to 1. secant square theta minus tan square theta equal to 1. cosecant square theta minus cot square theta equal to 1. ఇప్పుడు 1 minus sin square theta, అప్పుడు ఏమవుతుంది సార్? ఈ sin square theta ఇటువైపు వెళ్ళిపోతే 1 minus sin square theta అవుతుంది. 1 minus sin square theta అంటే ఏ theta? cos square theta. అంటే డైరెక్ట్గా మనం దీన్ని ఎలా రాయొచ్చానంటే దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ cos square theta డివైడెడ్ బై, ఓకే రైట్, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏముంటుంది? సైన్ స్క్వేర్ థీటా. దీన్ని ఎలా రాయొచ్చు అంటే రూట్ ఓవర్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈ స్క్వేర్ రూట్ పోతే కాస్ థీటా బై సైన్ థీటా, ఇది టానిక్ రెసిప్రోకల్ సార్. టాన్ థీటా అంటే మనకి సైన్ థీటా బై కాస్ థీటా. ఒకవేళ మనకి కాట్ థీటా కావాలనుకోండి కాస్ బై సైన్ అవుతుంది. ఏమవుతుంది సార్? కాస్ బై సైన్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా అవుతుంది. ఏమవుతుంది సార్? కాట్ థీటా. రైట్. అలాగే సైన్ ఏ ఈక్వల్ టు డాష్ ఇంటూ కాస్ ఏ అన్నాడు. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు సైన్ ఏ ఈక్వల్ టు ఈ కాస్ ఏ, ఇటుపక్క కాస్ ఏ మల్టిప్లై అయింది, ఇటుపక్క వస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? సైన్ ఏ బై కాస్ ఏ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, అంతేనా కదా? ఇటుపక్క మల్టిప్లైడ్ ఫ్యాక్టర్, ఇటుపక్క వస్తే ఏమవుతుంది? డివిజన్. సైన్ ఏ బై కాస్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు వాట్? tan ఏ. సైన్ థీటా బై కాస్ థీటా ఈస్ tan థీటా, tan ఏ అవుతుంది. రైట్. నెక్స్ట్ వన్, థీటా ఈజ్ ఈక్వల్ టు 30 tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అన్నాడు. థీటా ఈజ్ ఈక్వల్ టు 30 అయితే tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే tan స్క్వేర్ 30 ప్లస్ కాట్ స్క్వేర్ 30, ఈ రెండు వాల్యూస్ కనుక్కోవాలి. సింపుల్, డైరెక్ట్. థీటా ఈక్వల్ టు 30 అయితే బేసిక్స్ సార్, ఈ టేబుల్స్ మీద జస్ట్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనకి tan థీటా కావాలంటే సైన్ బై కాస్ వేస్తాం, సైన్ థీటా బై కాస్ థీటా వేస్తాం. వాడు ఏమడిగాడు? tan 30 వాల్యూ కావాలి, కాట్ 30 వాల్యూ కావాలి. tan 30 అంటే సైన్ 30 బై కాస్ 30, అంతే కదా? అవునా కదా? సైన్ 30 బై కాస్ 30 అంటే అంత 1/2 బై రూట్ 3/2, 1/2 బై రూట్ 3/2, అవునా కదా? ఈ 2 పోతే ఇక్కడ మిగిలేదు ఏంటి సార్? 1/√3, 1/√3. ఏది? tan 30 వాల్యూ. tan 30 వాల్యూ ఎంత వచ్చింది సార్? 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ కాట్ 30 వాల్యూ. కాట్ 30 ఏమవుతుంది సార్? కాట్ 30
కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటా, కాస్ థీటా బై సైన్ థీటా. అంటే ఇప్పుడు కాస్ థీటా బై సైన్ థీటాను వేసేటప్పుడు ఏమవుతుంది? దట్ ఈస్ కాట్ థీటానా? కాట్ థీటా, రైట్. ఇప్పుడు దీనికి ఏం చేయొచ్చో చెప్పండి. కాట్ 30 కావాలి మనకు. కాట్ 30 అంటే ఎంత అవుతుంది? కాస్ 30 అంటే √3/2 బై 1/2 అంటే ఇక్కడ √3 హోల్ స్క్వేర్, రైట్? అవునా కదా? √3/2 బై 1/2, 2 క్యాన్సిల్, ఏం మిగిలింది? √3/1 ఉంటుంది అంటే √3 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేస్తే 1/√3 హోల్ స్క్వేర్ 1/3 అని రాయొచ్చు, అంతే కదా సార్? 1 స్క్వేర్ అంటే 1, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ పోతే అక్కడ మనకు 1/3 ఉంటుంది. ఎంత ఉంటుంది? 1/3 ప్లస్ స్క్వేర్ రూట్ పోతే ఇక్కడ 3 ఉంటుంది. నేను ఫర్దర్గా మనం సింప్లిఫై చేస్తే 3 3s are 9, 9 + 1 అంటే 10, 10/3 అవుతుంది. ఎంత అవుతుంది సార్? 10/3, 10/3. sin 90 minus theta, sin 90 minus theta, sin 90 minus theta అంటే మనకి ఫస్ట్ ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది మనకు బాగా తెలియాలి, చాలా ఇంపార్టెంట్. బేసిక్స్, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ వస్తేనే మనం ఈ క్వశ్చన్స్ చేయగలం సార్. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు. జనరల్గా sin 90 minus theta చూడండి సార్, 4 క్వాడ్రంట్స్ కదా, 4 క్వాడ్రంట్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ అన్ని పాజిటివే, ఆల్. 90 మైనస్ థీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్, ఇది Q1, Q2, Q3, Q4. sin 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంటే కదా సార్, ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివే. సైన్ పాజిటివ్, కాస్ పాజిటివ్, టాన్ పాజిటివ్, కాట్ పాజిటివ్, కొసికెంట్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, అన్ని పాజిటివే, అవునా కదా? అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ అయినప్పుడు sin 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివే, అవునా కదా? అంటే 90 డిగ్రీస్లో కానీ 270లో కానీ ఆడ్ యాంగిల్స్ ఉండేటప్పుడు సైన్ కాస్త కాస్ అవుద్ది, కాస్ కాస్త సైన్ అవుద్ది, ఓకే? అలాగే టాన్ కాస్త కాట్ అవుద్ది, కాట్ కాస్త టాన్ అవుద్ది 90 270లో ఆడ్ యాంగిల్స్ ఉండేటప్పుడు. అదే ఈవెన్ యాంగిల్స్ ఉంటే సైన్ ట్రాన్స్ఫర్మేషన్ సైన్ కింద ఉండిపోతుంది, కాస్ కాస్ కింద ఉంటుంది, టాన్ టాన్ కింద ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్లో చేంజ్ ఉండదు. కానీ 90 270లో మాత్రం సైన్ కాస్త ఏమవుతుంది సార్? కాస్ అవుతుంది. కాబట్టి కాస్ థీటా అన్ని పాజిటివ్ కాబట్టి ప్లస్ కాస్ థీటా, ఓకే? బేసిక్స్ ఉండాలి సార్ సమ్ చేయాలంటే ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 1 + tan² θ అన్నాడు, 1 + tan² θ, 1 + tan² θ. చూడు అలాంటి బేసిక్ రూల్, బేసిక్స్ బేస్ చేసుకుని సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan² θ = 1 కదా. ఈ మైనస్ tan² θ ఇటు పక్క వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్లస్ tan² θ. అంటే 1 + tan² θ ఏమైంది సార్? సీకెంట్ స్క్వేర్ θ అయింది, రైట్?